ఒక ఊర్లో పిల్లలు చాలా ఆనందంగా జీవించేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు ఆటలాడుతూ పాఠశాలకు వెళుతూ ఉండేవాళ్ళు. అలానే ఆ ఊర్లో ఒక పాత అడవి ఉంది. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు ఉంది. అందరూ దాన్ని మాయల చెట్టు అంటారు. ఈ చెట్టు ఎదుట సత్యంగా కోరిన కోరికలు తీరుతాయట. కాని మంచి మనసు ఉన్నవాళ్ల కోరికలకే చెట్టు స్పందిస్తుంది. ఈ కథ విన్న పిల్లలంతా ఆసక్తిగా ఆ చెట్టును చూడాలనుకున్నారు. మొదటగా ఒక అహంకారపు పిల్లవాడు రాజు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అతను కోరిక కోరాడు. నాకు రోజూ చాక్లెట్లు, వీడియో గేమ్స్ కావాలి. కాని చెట్టు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఒక్క ఆకు కూడా కదల్లేదు. తర్వాత స్వాతి అనే అమ్మాయి చెట్టు దగ్గరికి వచ్చింది. ఆమె మధురంగా అడిగింది, నాకు ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలి. కాని ఆమె చదువుపై శ్రద్ధ పెట్టకుండా షార్ట్కస్ కోసం అడుగుతున్నది చెట్టుకు తెలుసు. మళ్ళీ ఏ స్పందన లేదు. ఆఖరికి బాబు అనే చిన్నవాడు వచ్చాడు. అతను గుండె తేలికగా, మంచి మనస్తో ఉండేవాడు. అతను చెట్టు ముందు నిలబడి నమ్రంగా అడిగాడు, మా అమ్మకి జ్వరమైంది. ఆమె త్వరగా కోలుకోవాలి. అటు వెంటనే చెట్టు ఆకును కదిలాయి. పూలు జారిపడ్డాయి. వింతగా మోములో వెలుగు మెరిసింది. మాయల చెట్టు బాబు మంచి మనసును గుర్తించింది. అతని కోరిక నిజాయితీతో కూడినది, నిస్వార్థంగా ఉంది. ఆ కోరిక నెరవేరింది. అతని తల్లి త్వరగా కోలుకుంది. బాబు ఆనందంగా ఇంటికి తిరిగిపోయాడు. ఆ కథను విన్న మిగతా పిల్లలంతా బాబుని చూసి ఆశ్చర్యపడ్డారు.